హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈ టెంపుల్ వచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం. లొకేషన్ వచ్చేసి బస్వాపూర్లో ఉంది. మండల్ వచ్చేసి ములుగు వస్తుంది. డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట వస్తుంది. నేను లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి. ఈ టెంపుల్ అతి పురాతనమైన కాలం ఉన్న టెంపుల్. ఇక్కడ నరసింహస్వామి స్వయంగా వెలిసిండు. ఒక్కసారి టెంపుల్ చూడండి ఎంత బాగుందో. బయట కూడా ఇక్కడ కంప్లీట్గా విలేజ్ పక్కన ఉంటుంది, గుట్ట పైన ఉంటుంది. మొత్తం స్వామివారు ఇక్కడ బండశరికల గుహలో వెలిసిండు. ఒకసారి చూద్దాం రండి. ఒకసారి చూడండి, ఇక్కడ గుళ్ళకు లోపలికి ఎంట్రీ కాగానే మనకు లెఫ్ట్ సైడ్లోనే స్వామివారి పాదాలు దర్శనమిస్తుంది. చూడండి స్వామివారి పాదాలు ఎంత బాగుంది. కొంచెం లోపలికి పోయిన తర్వాత స్వామివారి విగ్రహం చూడండి ఎంత బాగుందో. ఇక్కడ స్వామివారిని ఏం మొక్కున్నా ఏం కోరుకున్నా అవుతారట. ఇక్కడ విలేజ్ వాళ్ళు అంటున్నారు. స్వామివారి కళ్యాణము జాతర కానీ చాలా అంగరంగ వైభవంగా చేస్తారట. ఇక్కడ చూడండి టెంపుల్ మాత్రం చాలా బాగుంది. కంప్లీట్గా బండశరికలనే ఉంది. స్వామివారి చుట్టూగా గుడి కట్టేసారు, పైన గోపురం కూడా కట్టారు. చూడండి చాలా బాగుంది. ఇక్కడ విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనకు బయటకు వచ్చిన తర్వాత కొంచెం రైట్ సైడ్కి ఇక్కడ పైన మన గుట్ట పైన కూడా ఎక్కడానికి దారి కూడా ఉంది. పైన కూడా మనకు నరసింహస్వామిని దర్శనమిస్తాడు. విగ్రహం ప్రతిష్ఠించారు పైన. ఒకసారి వెళ్దాం పైనకు. చూడండి ఇదే రూట్లో వెళ్ళాలి. కొంచెం ముందు పోయినాక చూడండి స్వామివారు ఎంత బాగున్నారో. విగ్రహం మంచిగా ప్రతిష్ఠించారు బండ మీద. విగ్రహం మాత్రం చాలా బాగుంది. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. ఇది కంప్లీట్గా విలేజ్ పక్కనే ఉంటుంది టెంపుల్. చూసారు కదా. మరెన్నో ఇలాంటి వీడియో కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి.